శ్రీ గురుభ్యో నమః. 2025 ఆగస్టు 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 31వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు నెల చివరి 11 రోజులలో మేషరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక. సెప్టెంబర్ నెలలో విశాఖపట్నంలో నేను 2 రోజులు, అలాగే బెంగళూరు సిటీలో నేను 2 రోజులు ఉంటాను. అపాయింట్మెంట్స్ కావాల్సిన వారు సంప్రదించవచ్చు 9348632385. నెక్స్ట్ రెండవ గమనిక. 21వ తేదీ అనగానే గురువారం, పుష్యమి నక్షత్రం, గురు పుష్య యోగం ఉంది. విశేషమైన యోగం అనుకోవచ్చు. ఎస్, నిజమే. గురు పుష్య యోగం అంటే మంచి యోగమే. ఏదో చిన్న చిన్న వస్తువులు అవి ఇవి కొనుక్కోవటం. చాలామంది నాకు కాల్ చేశారు, ఇది గృహప్రవేశం కూడా చేసుకోవచ్చా అండి అని. కానీ నేను తెలియజేసేది ఏమంటే, ఎప్పుడు కూడా శుక్లపక్షంలో ఉన్నటువంటి త్రయోదశిది ఓకే, కానీ కృష్ణపక్షంలో ఉండేటువంటి ఏకాదశితోనే ముహూర్తాల బాక్స్ కట్టివేయబడును. అంటే బహుళ ఏకాదశితోనే ముహూర్తాలు బంద్ అయిపోతాయి. ఇది బహుళ త్రయోదశిలో ఉన్నటువంటిది కనుక ఇది జస్ట్ ఏదో సెల్ ఫోన్ కొనుక్కుందాము, అది కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం అలాంటి వాటికే తప్ప ప్రత్యేకంగా గృహప్రవేశాలకి ఈ గురు పుష్యయోగాన్ని వినియోగించుకోవద్దని నేను తెలియజేస్తున్నాను. ఇక మూడవ గమనిక. ఋతువులు చాలామంది చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఆ విధంగా లెక్కలు వేసుకుంటారు చిన్నప్పటి నుంచి ఒక పాటలాగా. కానీ పంచాంగణితం ప్రకారం అధిక మాసాలు ఇవన్నీ వస్తుంటే ఋతువు కూడా మారుతుంటాయి. సో ఈ నెల అంటే ఆగస్టు నెల 23వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 2:04 శరదృతువు ప్రారంభమవుతుంది. అంటే వర్ష ఋతువు వెళ్ళిపోతుంది, శరదృతువు ప్రారంభమవుతుంది. చాలామంది ఏమిటి గార్గే గారి పంచాంగంలో ఆగస్టు 23 తర్వాత శరదృతువు వచ్చింది, ఇదేం తప్పు రాశారా ఏమిటి అనుకుంటారు. లేదండి, శరదృతువు ప్రారంభం ఆగస్టు 23వ తేదీ. కనుక ఋతువుని కూడా వీలైనంతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వినాయక చతుర్థి. అందరూ వినాయక చవితి అంటారు, కానీ అది ప్రొనౌన్సియేషన్ తప్పది, వినాయక చతుర్థి అని. అలాగే కార్తీక మాసంలో రాకు గుడిస్తే గుడి పొల్లు కార్తీక మాసం అంటారు. నో, ఇట్ ఈస్ కార్తీక మాసము. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. అలాగే చిత్తా నక్షత్రం అంటారు. చిత్త కాదు, చిత్ర. కనుక ఇక పాయింట్లకు వెళ్దాం. మేషరాశి జాతకులకి మొదటి పాయింట్, 21వ తేదీ ఉదయం దగ్గర నుంచి 25వ తేదీ ఉదయం 8:29 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా వారు చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు, ఆరోగ్యాలు, వాహనాలు, సంతానం ఇలాంటి అంశాలపైన కొంచెం ఎక్కువగా కృషి చేయాలి. అంటే ఎక్కువగా ఎందుకు కృషి చేయాలా అంటే చిన్నపాటి లోపాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, వ్యతిరేకత ఉండొచ్చు, పై అధికారులతో ఏదన్నా పేచీలు పడదామనేటువంటి ఆలోచన ఉండొచ్చు, లేక సహ ఉద్యోగులతో కొంత మైత్రీ భావం తగ్గవచ్చు, సంతానం పైన కోపతాపాలు కూడా పెరగవచ్చు, లేదా సంతానం చేసేటువంటి పనులు మీకు నచ్చకపోవచ్చు, ఆరోగ్యం ఏదో కొంత చిన్నపాటి లోపాలు ఉండొచ్చు. ఇంకా వాతావరణం మారుతున్నది. పైగా మరొకటి ఏమిటంటే, కొంత దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారు ఉంటారు, బాగా బడలికలో ఉండి ఉంటారు. కనుక అలాంటి వాటి వలన కూడా ఒక్కోసారి ఏదో జలుబు, జ్వరం ఇలాంటి ఇత్యాదులు వస్తుంటాయి. కనుక కొంచెం ఆరోగ్యంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేస్తుండాలి. వ్యాపారాల్లో చేసేవారు, అలాగే వ్యాపారంలో చేయకపోయినప్పటికీ వ్యాపారాలపైన ఆసక్తి చూపేవారు, స్వయం ఉపాధి రంగాలు ఉండేవారు, ఇలాంటి వారు అందరూ కూడా కొంతవరకు ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంటూ జాగ్రత్తగా పావులు కదుపుతూ ఉండాలి. 21, 22, 23, 24, 25వ తేదీ ఉదయం 8:29 వరకు. ఇక సంతానంలో వివాహం కోసంగా ప్రయత్నం చేసేవారు ఉంటారు కనుక అలాంటి వారు తొందరపడి హడావుడి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు. వారి చదువు విషయం కావచ్చు, వారి ఉద్యోగాల విషయాలు కావచ్చు, లేదా ఇంకేదైనా ప్రేమ వ్యవహారాలు లాంటివి ఏదైనా ఉంటే అలాంటి విషయాల్లో కూడా, ఏదో అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు,
నాన్న ఇలా సంగతిని చెప్తారా, ఓకే నాన్న అని అలాంటి నిర్ణయాలు కూడా వీలైనంత కొంచెం వాయిదా వేసుకుని ఆ తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకుంటే మరింత మంచిది. అంతే తప్ప హడావుడిగా నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కొంచెం కోపతాపాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా సంతాన విషయాల్లో, అలాగే పై అధికారులపైన రుసరుసులు లేకుండా సహ ఉద్యోగులపైన కూడా సామరస్యంగా ఉండే విధంగానే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ ఇంకా రెండవ పాయింట్కి వెళ్తే 25వ తేదీ ఉదయం 8:29 మొదలై 30వ తేదీ ఉదయం 7:54 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా ఇది రైఫిల్ పోయినట్టుగా పోతుంటుంది. కానీ రైఫిల్ పోయినట్టుగా పోయినప్పటికీ కూడా రైఫిల్ ఏమైంది నేరుగా వెళ్తుంటుంది, మధ్యలో ఎక్కడ ఆగదు, నో బ్రేక్ ఎట్ ఆల్. కానీ ఇక్కడ కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న నట్లు ఉంటాయి, బ్రేకులు ఉంటాయి, స్పీడ్ బ్రేకర్స్ ఇలాంటివి ఉంటాయి. కనుక వ్యాపార భాగస్వాములుగా ఉండేటువంటి వారు మాత్రం కొంచెం ఆచితూచి అడుగులు వేస్తుంటారు, అయినా కూడా చక్కగా అనుకూలుతుంటాయి. దంపతులుగా ఉండేవారు శ్రీవారికి శ్రీమతి వెళ్ళిపోయింది, శ్రావణ మాసం వెళ్ళిపోయింది, భాద్రపద మాసం కూడా ఇంకా ప్రారంభం కాబోతుంది. కనుక రాబోయేటువంటి ఆశ్వీజ మాసానికి టెండర్లు ఇప్పుడే పెట్టేసుకుంటారన్నమాట. కనుక దసరాకి ఏం చీర కొనుక్కోవాలా, దసరాకి ఏం కొనాలా, అవి కొనాలా, ఇవి కొనాలా అనేటువంటి అటు శ్రీవారు ఉంటారు, శ్రీమతికి ఉంటారు. కొత్తగా వివాహమైన వారైతే మామగారికి ఏం టెండర్ వేద్దాం అనేటువంటి ఆలోచనలు కూడా వారు కూడా ఉంటుంటారు. ఏదైనా దంపతులుగా ఉండేవారు చక్కగా అనుకోతులు ఉంటాయి, ప్రేమికులుగా ఉండేవారు అలాగే ఉంటారు. ఇక లివింగ్ రిలేషన్లో ఉండేవారి సంగతి చెప్పనక్కర్లేదు. వివాహం కానటువంటి వారికి కూడా కొంచెం అనుకూల పరిస్థితులు ఏదో వచ్చి జోబీలో పడుతున్నట్టు కనిపిస్తుంటాయి, కొంచెం శ్రవణానందకరమైన వార్తలు కూడా వినపడుతుంటాయి. ఇక ఆరోగ్యం బాగలేనటువంటి వారికి మాత్రం కొంచెం తీపి వార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటే డాక్టర్ ద్వారా లేదా అంతకుముందు డాక్టర్లు చెప్పిన ఏం ధైర్యంగా ఉండండి అంటే మీరు కొంతవరకు ఏమో డాక్టర్ చెప్పారు ధైర్యంగా ఉండలేకపోతున్నా ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం ధైర్యంగా ఉండేటువంటి సూచనలు కూడా కనపడుతుంటాయి, మీకు మీరే గమనిస్తారు. ఇక రుణభారం తగ్గించుకోవడానికి అవకాశాలు వస్తుంటాయి, శత్రు విజయం కూడా చక్కగా కలుగుతుంటుంది. ఏది ఏమైనా 25వ తేదీ ఉదయం నుంచి 26, 27, 28, 29 చాలా రోజులు ఉంది. 30వ తారీఖు ఉదయం 7:54 వరకు ఈ సమయం ఉంది. మరి గణపతి నవరాత్రులు జరుగుతుంటాయి. కానీ వీలైనంతవరకు ఏంటంటే నా సిన్సియర్ అడ్వైజ్ ఏమిటంటే, సరే భక్తిభావంతో గణపతి నవరాత్రులు జరుపుకుంటారు, కానీ వీలైనంతవరకు అది చెప్పిన కూడా ఎవరు ఆలకించనుకోండి. అపార్ట్మెంట్లో ఉండేవారు ఉంటారు, తాముకు తోచిన విధంగా తాము చేద్దామనేటువంటి ఆలోచనతో ఉంటారు. అవతల వారికి కొంతవరకు కర్ణ కఠోరమైనటువంటి శబ్దాలతో ఇస్తున్న వల్ల కొన్ని చోట్ల ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కనుక వారికి కొంచెం అనారోగ్యాలతో ఉంటారు. ఎందువల్లంటే నేను చాలా చోట్ల సంవత్సరాల తరబడి హైదరాబాద్లో గమనిస్తున్నాను. మరి ఆ ఇనప డ్రమ్ములు లాంటివి తెస్తారు, ఇంకా అవైనా కొడుతూనే ఉంటాడు. కనుక ఈ సౌండ్లు కూడా రెండు రకాలంటాయి, ఒకటి ఈజ్ నాయిస్, ఒకటి ఈజ్ మ్యూజిక్. అదే మ్యూజిక్ కొంచెం పెద్దగా విన్నా కూడా వీణల విందుగా ఉంటుంది. అదే ఈ డ్రమ్స్ కర్ణ కఠోరమైన శబ్దం. ఒక్కోసారి ఇలాంటి డ్రమ్స్ ఇంకా ఏదో ఉంటాయి రకరకాల శబ్దాలు, పాటలు, హంగామాలు. కనుక వీలైనంత వరకు ప్రక్క వారికి ఎలాంటి అసౌకర్యాలు కూడా కలిగించకుండా చూడటానికే ప్రయత్నం చేస్తే, ఇప్పుడు గోడకు కొట్టిన బంతి వెనక్కి తిరిగి ఎట్లా వస్తుంది కదా, అలాగే మనం చేసిన పనులు కూడా తిరిగి మనకు మరొక రకంగా చుట్టుకుంటాయనే విషయం మాత్రం మర్చికూడదు. చర్యకు ప్రతిచర్య ఉంటుంది, ప్రతి క్రియకు ప్రతిచర్య ఉంటుంది. కనుక ప్రతివారికి ప్రస్తుత రోజుల్లో కొంత అనారోగ్యాలు ఉంటుంటాయి కనుక వారికి అనారోగ్యం ఉంటే మనకెందుకు, మన సరదా మంది అనేటువంటి రీతిలో మాత్రం ఉండకుండా కొంచెం ఈ గణపతి నవరాత్రుల్లో మీ సరదాలు తీర్చుకోండి, భక్తిభావంతో ఉండండి. కానీ ఇతరుల యొక్క ఆరోగ్య విషయాలపైన కూడా శ్రద్ధ చూపడానికి ప్రయత్నం అంటూ చేయండి. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి పాయింట్ 30వ తేదీ ఉదయం 7:54 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగుతుంటుంది. అదే అష్టమచంద్ర దోష సమయము. అష్టమచంద్ర సమయం అంటే అది కంప్లీట్ అన్అవాయిడబుల్, ఎందుకు పనికిరాని సమయము, కొంత వ్యతిరేక సమయము. ఒక్కోసారి కొన్ని కొత్త పనులకు చేయకూడదు. ఒక్కోసారి ఆ అష్టమచంద్ర సమయాలు
వ్యతిరేక సమయాలుగా ఉండి క్రొత్త పనులు చేయకపోయినప్పటికీ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, మెట్లు దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, కనుక డబ్బు తీసుకుని పోయి జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అష్టమ చంద్రుడు అంటే ఏ పనైనా సరే వంట చేసే దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో దిక్కులు చూస్తే అటు ఇటు ఉండకూడదు. ఒక్కోసారి పాలు పెట్టేసి ఫోన్ చేసుకుంటూ పోతే మాట్లాడితే దీనిపాటిది అయిపోతుంది, పాలు పొంగిపోతాయి, తర్వాత కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. కనుక అష్టమ చంద్ర అనేది ఎన్ని రకాలుగా అన్వయించుకోవచ్చు. అది ఒక ప్రమాదకరమైన సమయము. ఏమిటి? ఇట్ ఈస్ ఎ డేంజరస్ పీరియడ్. ప్రతి విషయంలో డ్రైవింగ్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, రోడ్డు క్రాసింగ్స్లో జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని తీసుకుపోయేటప్పుడు ఎక్కడ దిక్కులు చూస్తూ పిలిస్తే పిల్లలు ఏం చేస్తారు? అటు ఇటు పరిగెడతారు. దానివల్ల ఏమవుతాయి? కొన్ని సమస్యలు అంటూ వస్తుంటాయి. కనుక ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన సమయమే అష్టమ చంద్ర దోష సమయము. సో ఇట్ ఈస్ కంప్లీట్గా అన్ఫేవరబుల్ టైం అని గుర్తుంచుకోవాలి. ఇక నక్షత్రం వైజ్ కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి, అవి కూడా తెలియజేస్తాను. అశ్విని నక్షత్రంలో జన్మించిన జాతకులకి 29వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 11:38 నుంచి 30వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:37 వరకు వీరికి అనుకూలమైన సమయం కాదు. ఆ తర్వాత అష్టమచంద్ర దోషం కూడా యాడ్ అవుతుంది అనుకోండి. ఈ సమయంలో కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్, భరణి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 30వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:37 నుంచి 31వ తేదీ ఆదివారం సాయంత్రం 5:27 వరకు వీరికి వ్యతిరేక సమయం. అంటే అష్టమచంద్ర దోష సమయంలోనే ఈ సమయం కూడా కలిసి ఉంది అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్, కృత్తికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన జాతకులకి 21వ తేదీ గురువారం రాత్రి 12:08 ప్రారంభమై 22వ తేదీ శుక్రవారం రాత్రి 12:16 వరకు అనుకూలమైన సమయం కాదు. కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమంతో చక్కగా చేసుకోవచ్చు. ఏదైనా సరే రాబోతున్నటువంటి గణపతి నవరాత్రుల్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇతరులకు ఎలాంటి ఆటంకాలు అసౌకర్యాలు కలగకుండా చూసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.